ఒకసారి లోపలికెళ్ళి మరి ఏం జరిగింది ఏంటనే దాని గురించి రాజు వాళ్ళ భార్య లోపల ఉన్నారు. ఒకసారి లోపలికెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చంపాలి రాజు? ఏం చెప్పాలి మేము, ఏం చెప్పలేము. నా దీపం అయింది ఇంకా. గొత్తు కోసి చంపిండ్రమ్మ మా ఆయనని. ఎలాంటి గొడవలు లేకుంటే పక్కోళ్ళు పగతోని ఇట్లా హత్య చేసారు. ఏం పగ లేదు, ఎందుకు చేసిర్రో దేనికి బాగా వాళ్ళు ఏదో మొత్తులో ఉండి దేని వల్ల చేసిర్రో తెలియదమ్మా. మా ఆయనకు తాగించి ఇంకా గొంతు కోసి చంపేసిండ్రు. ఇదంతా కూడా తెల్లవారుజామున జరిగిందని చెప్తున్నారు. మరి మీరేమన్నా ఉన్నారా అప్పుడు? మేము లేమమ్మా. 2 గంటల వరకు మాత్రమే మేల్కున్నాం. ఇంకా 2 గంటల వరకు అట్లా మేల్కున్నాము. లోపలికి అంటే రాలేడు, వస్తా మీరు పండుకోండి నేను వస్తా అని చెప్పిండు. ఇంకా అంతే. సరే వస్తాడేమో అని చూసినాము, రాలేడు. మళ్ళీ ఒకసారి పోతే లేకుండే, బయట లేడు. ఎక్కడ పోయిండో, వస్తాడేమో అనుకున్నాము. 2 days కూడా అట్లనే చేస్తున్నాడు కదా రోజు అని చెప్పి అట్లనే అనుకుంటే రాత్రి లేదు. గంజాయి తాగే పోరలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళే ఇంకా ఇట్లా పక్కకు కొంచెం పగోళ్ళు ఉన్నారు. వాళ్ళను రాత్రి 2 గంటల మధ్యలో 3 గంటల మధ్యలో చేసిండ్రు ఈ సంఘటన. గొంతు సేవింగ్ చేసే దాంతో గొంతుకు చంపేసారు. అంటే సెలూన్ కూడా చూసుకుంటే మీ ఇండ్లు ఎదురుగానే ఉంది, అది మీ ఇంటికి ఎదురుగానే ఉంది. మరి అక్కడ రక్తం మార్కలు ఇవన్నీ చూసినప్పుడు ఏమన్నా మీకు అనుమానం వచ్చిందా? అంటే మాకు పోలీసులు వచ్చి లేపేంత వరకు మేము చూసుకోలేదు. ఇంకా పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిర్రు. వచ్చి ఎందుకంటే మాకు 2 days నుంచి నిద్ర లేదు కదా, అప్పుడు ఆ 2 రోజులు నిద్ర లేదని చెప్పి మేము పడుకొని పోయినాము. మాకు అప్పుడు నిద్ర పట్టేసింది. ఇక 5 గంటలకు పోలీసులు వచ్చి అమ్మమ్మ లేవమ్మా అని నన్ను లోపలికి వచ్చి లేపారు. అయితే సరే అని లేచినాము. చెప్పండి అని అంటే లేదమ్మా మీ పేరేంది అది అని అడిగిర్రు. ఇట్లా చెప్తే నా పేరు వరలక్ష్మి. అంటే వయసు ఎంత ఉంటుంది అంటే 43 అట్లా ఉంటుంది అని చెప్పిన. అంటే సరే మీ ఆయన పేరు అంటే రాజు అని కంప్లైంట్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత సరే తనకు అంటే అనుమానం రాలేదు. ఎందుకంటే ఇంకా వస్తుంటాడు కదా బయటికి, ఎందుకు అప్పుడప్పుడు వస్తుంటారు రాజు కోసము, తాగి కొంచెం అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు కదా, ఏదైనా యాక్సిడెంట్ కదా అలాంటివి ఎలా ఉండవచ్చు అనుకున్నాను. కానీ అడిగినాను అప్పటికి ఏమైంది, ఏమన్నా అయ్యింది, ఏమన్నా రాజుకు ఏమన్నా అయింది అన్నాను. ఏం కాలేదు టెన్షన్ పడకు అని చెప్పి అన్ని డీటెయిల్స్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత సరే అమ్మ బయటికి రా ఒకసారి అని బయటికి తీసుకెళ్ళారు. బయటికి సెలూన్ దగ్గరికి తీసుకెళ్ళి లేదమ్మా రాజు చనిపోయిండు అని చెప్పారు. ఇంకా అంటే పోలీసులు చెప్పలేదు, మేమే ఆల్రెడీ చెప్పేసాము. ఎవరు మాకు అనుమానం ఉంది, వాళ్ళ పైన అనుమానం ఉంది, వాళ్ళే చంపిండ్రు. పాత కక్ష 31st డిసెంబర్ రోజు ఒక గొడవ, చిన్న గొడవ. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు మా మధ్యలో కక్ష పెంచుకున్నారు అంతే. ఇంకా ఆమె కొడుతూనే ఉంటుంది, ఎప్పుడు పొద్దున్న లేస్తే వాగుతూనే ఉంటుంది ఏదో ఒకటి. నా 2 గాజులు దానికి రాను, వీడు సావని. ఇంకా వీళ్ళు బంధుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది, కానీ చిన్న చిన్న గొడవల కారణంగా ఇక ఈ మధ్యలో పోవట్లేదు. ఇంకా అంటే ఇంకేం గొడవలు లేవు. అప్పటి వరకు ఇక ఊరి సర్పంచ్ అన్నాడు మీరు ఏ గొడవలకి, ఆమె ఏమన్నా మీరు వెళ్ళొద్దు, ఆమె జోలికి వెళ్ళొద్దు అంటే సరేలే అని చెప్పేసి ఆమె ఎంత ఓర్లినా ఆమె జోలికి వెళ్ళట్లేదు. మేమే ఈయనని లోపల తీసుకొచ్చుకుంటున్నాము. ఒర్లోనిలే కుక్కలు ఎంతో ఒడుతుంటాయి, మనం కూడా అంతే అనుకోవాలి, లోపలి కానీ లోపల తీసుకొస్తాము. ఇంకా అంతే తప్ప ఇంతవరకు వస్తుందని మేము అనుకోలేమమ్మా, మేము ఊహించుకోలేము కూడా. మాకు ఎంత పాపం చేస్తారని మేము అనుకోలేము. వాళ్ళని మంచిగా చూసినాం కానీ మాకు ఇంత అన్యాయం చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేము. గంజాయి తాగే పిల్లలే వాళ్ళు. వాళ్ళ గ్యాంగ్, ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ అంటే వాళ్ళ ఆ మత్తులో మొత్తం ఆయనని ఖచ్చితంగా చంపేసి ఉంటారు ఇంకా అంతే.
ఇప్పుడు మరి ఎవరైతే ఇప్పుడు చంపాడో ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన నేరుగా వెళ్ళి ప్రవీణ్ వాళ్ళ అమ్మ అనిత వాళ్ళ పిల్ల కూడా చాలా డేంజర్. ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది అమ్మాయి, ఆ పిల్ల కూడా చాలా డేంజర్. వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు అంతే. మేము ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళని కక్షతో ఎట్లా కొట్టాలని చూస్తున్నారు మా పిల్లలు, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళంతనే లొంగిపోయినరు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు పోలీసులు మొత్తం ఇక్కడే ఉన్నారు. మొత్తం వాళ్ళ ఇంటి ముంగట కూర్చురు. వాళ్ళ ఇంటి పైన ఏదన్నా దౌర్జన్యం చేస్తారేమో అని చెప్పి వాళ్ళ ఇంటి పైన అక్కడే కూర్చురు, ఇక్కడ కూర్చురు, అక్కడే మొత్తం బస్తీ మొత్తం కూర్చున్నారు. కానీ వాళ్ళని మాత్రం ఎప్పుడు మా పిల్లలు వదిలిపెట్టారు. ఇంకా వాళ్ళని బయటకు వచ్చినా వదిలిపెట్టారు. అది మేమైనా వదిలిపెట్టాము. ఇంకా మేము కానీ మా పిల్లలు కానీ వదిలిపెట్టాము. అంతేమా. ఇంకా మాకు కావాలి, వానికి శిక్ష పడాలి. వానికి కూడా ఇలాంటి శిక్ష కావాలి. మా ఆయనను తెచ్చిస్తాడా వాడు చంపినోడు? మా ఆయనను తెచ్చిస్తాడా? ఎందుకు చంపాల్సింది? వానికి ఏం అవసరం చంపడానికి? మా ఇంట్లోకి వచ్చి చంపిండు కదా, ఏం అవసరం? వాని కూడా అలానే చంపుతాం మేము. రేపు పొద్దున వాళ్ళ తల్లిని కానీ వాని కానీ అలానే చంపుతాము. ఇంకా మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలంటే మేము పోలీసుల పైన కూడా దౌర్జన్యం చేస్తాం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము మా పిల్లలం ఎవరు మా ఎంబర్ రాకున్నా సరే ఇది మాత్రం ఖచ్చితంగా మేము మా పిల్లలు ఎంత కక్ష పట్టిరంటే అంత కక్ష పట్టిర్రు. మా ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ వాళ్ళు వచ్చిన ఇట్లా వాళ్ళని పైన మాత్రము ఎట్లా ఇసిరి కొడతామంటే అట్లా కక్ష ఉంది మాకు. ఇప్పుడు అట్లా చంపిండ్రు, అట్లా చంపిస్తేనే ఆ కొడుకులకు అనుభవం అవుతుంది. లేకపోతే ఏడైతుందమ్మా, ఇట్లానే ఇడిచిపెట్టుకుంటూ పోతురు, జైలు బెయిల్ ఇస్తారు, మళ్ళీ బయటకు వస్తారు. ఇదంతా కూడా కేవలం సంక్రాంతి అప్పుడు ముగ్గు తొక్కారు అన్న గొడవ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా పగ పెట్టేసుకురంట. ముగ్గు తొక్కినందుకు పగ పెట్టుకురేమో. అంటే వాళ్ళ ముగ్గుని మీ అబ్బాయి తొక్కాడు. మా తమ్ముడు తొక్కిండంట, తొక్కలేరంట, పక్కోళ్ళు గిట్ట అన్నారంట. కుక్కలు బొలరాడినాయి, అదే అయిపోయింది అన్నారంట. అప్పటి నుంచి మంచిగానే ఉండంట. తాత అనుకుంటా మంచిగానే ఉండరంట. వీళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. మరి అంతట్లా ఏమైందో మరి. రాత్రి కూడా ఏమన్నాడు, మొన్నటి సంది అంటుండంట, తాగుదాం రా తాత అని. అయినా వస్తలేడు. తాగినాకనే వాడు కూర్చుని పెట్టిండంట. చెప్పిండంట కదా, తాగినాక నేను తాగిపిచ్చి దాని మీద కూర్చుని గొంతు కోసేసిండంట. గడ్డం చేస్తా తాత కూసు అన్నాడంట. అంటే కూర్చుండంట. కూర్చుంటే గొంతు కోసేసిండంట. అది పాత కక్ష అంటే కూడా అది ఏముంది మేడం, ఖాళీ ముగ్గు అంటే ముగ్గు పోతే ముగ్గు వేసుకుంటాం. కానీ మా తమ్ముడు ఒక్కడు మాకు, మా తమ్ముడిని ఎట్లా ఓలగొట్టిండ్రు. మా తమ్ముడు మాకు ఒక్క తమ్ముడు లేకుండా అయిపోయాడు. మా నాయన అయితే లేడు, మా తమ్ముడు కూడా లేకుండా చేసారు. మాకు ఏం న్యాయం చేస్తారు? మా తమ్ముడికి మాత్రం వాడిని ఎట్లా చేయాలో ఇంకా అట్లనే చేయాలి. ఏం చేయాలో అది ఆ పెద్దలకు తెలుసు. అమ్మతో కూడా మా తమ్ముడి పనమైతే